శ్రీరంగపట్నం టెంపుల్ పక్కనే టిప్పు సుల్తాన్ జైలు ఉంటుందండి. శ్రీరంగపట్నం వెళ్ళేవారు ఇది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడ నుంచి మేము దరియా దౌలత్ బాగ్కి వెళ్ళాము. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అనమాట. ఎంత బాగుందో తెలుసా అండి అసలు. మేము ఫస్ట్ శ్రీరంగపట్నం చూసేసామండి. ఎందుకు అంటే మేము బాబుతో ఉన్నాం కాబట్టి ఒకవేళ బాబు సహకరించలేకపోయినా టెంపుల్ అయినా చూసి రావాలి అనే ఉద్దేశంతో దరియా దౌలత్ బాగ్ చాలా అంటే చాలా బాగుంది. అక్కడి నుంచి మేము నిమిషాంబ టెంపుల్కి వెళ్ళాము. నిమిషాంబ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు గూగుల్ మ్యాప్స్లో చూసుకోవాలంటే శ్రీ నిమిషాంబ టెంపుల్ గంజం అని టైప్ చేయండి. దాని ప్రకారం గూగుల్ మ్యాప్స్లో అయితే వెళ్ళిపోండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ 12 o'clockకి అన్నదానం కూడా ఉంటుంది. మేమైతే భోజనం చేసేసే వచ్చామండి. ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే బృందావన్ గార్డెన్స్కి వెళ్ళాము. ఎప్పుడైనా బృందావన్ గార్డెన్స్ విజిట్ చేయాలి అంటే ఈవినింగ్ టైం బెస్ట్ టైం అని నేను చెప్తాను. మేమైతే 4:30కి వెళ్ళాము. చూడండి అసలు బృందావన్ గార్డెన్స్ ఎంత బాగుందంటే ఇక్కడ చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. మేము 4:30కి వెళ్ళాం కాబట్టి మేమైతే వెహికల్ ఎక్కామండి చుట్టూ చూడటానికి. వెహికల్ ఎక్కడైతే ఎక్కువేమో అక్కడే తెచ్చి డ్రాప్ చేస్తారండి. 100 రూపీస్ తీసుకుంటారు మనిషికి. మేమైతే కొంచెం దూరం ఎక్కాక మధ్యలో దిగిపోయి బాబుని ఆడించాము. నైట్ మ్యూజికల్ ఫౌంటైన్ అవుతుంది అన్నారు. కొంచెం మ్యూజికల్ ఫౌంటైన్కి అయితే ఎక్కువ దూరం అయితే నడవాల్సి ఉంటుందండి. అక్కడికైతే ఏ వెహికల్ వెళ్ళదు. మ్యూజికల్ ఫౌంటైన్ నిజంగా ఒక అద్భుతంగా ఉంది. చూడండి అసలు ఒక 3-4 సాంగ్సే పెట్టారు మేము వెళ్ళినప్పుడు.